ప్రార్థన చేద్దాం. కృపా సమృద్ధి గల మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, ఈ సమయం ముందు మమ్మలను సజీవులనుగా ఉంచి మీ సన్నిధిని నిలిచి నీ వాక్యమును ధ్యానించడానికి మాకును యోగ్యత కలుగజేసిన విధమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అటునే మా ప్రభువా, నిన్నటి రాత్రికాల సమయంలో మా సోదరుడు విజయ్ సునందని నాయనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పరలోక పిలుపును నాయన ఎరిగిన వాడయుండి నీ యొద్దకు చేర్చబడి మరణమునకును సర్వజీవులకును ఏర్పరచబడిన సంకేత సమాజ మందిరం ముందు ఉండి ఉన్నాడని, నీ కొరకు ఎదురుచూచూ ఉన్నాడని మేము విశ్వసించుచూ ఉన్నాం. ఆయన మరి విడనాడబడినటువంటి కుటుంబమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. సోనిని, ఇద్దరు బిడ్డలను కూడా మీరు దర్శించండి, వారిని బలపరచండి. కుటుంబంలో నాయన స్థిరపరచండి. బంధువర్గమునకు కలిగినటువంటి సంఘమునకు కలిగినటువంటి దుఃఖము నుండి వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం. ఈ సమయం ముందు నీ లేఖనాన్ని మేము ధ్యానించుకోరుతున్నాం. ఏ స్థితి అందైనను నీ యొక్క వాక్యము మమ్మలను ఆదరించినదై ఉన్నది కనుక ఈ వాక్యమును బట్టి మమ్మల్ని ఆదరించి బలపరిచి స్థిరపరిచి మా బలహీనతలలోనే మమ్మలను బలవంతునిగా చేర్చిన గొప్ప దేవుడు ఒక నీ చేతులు మమ్మల్ని అప్పగించుకొనుచు మా జీవితముల ద్వారా మహిమ ఘనత ప్రభావం మీరే పొందుమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వోన్నతులకు దేవుని యొక్క పరిశుద్ధ సహవాసంలో మనం ఏ రీతిగా నిలిచి ప్రభువును ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యోగ్యతను బట్టి దేవదేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీకు కూడా వందనాలు. రెండవదిగా, దేవుని యొక్క కృపాబాహుల్యతలో ఈ రీతిగా దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానించడం మరి ఇది ఒక యోగ్యత కనుకనే ఆ లేఖన భాగాల్లో మనం నిలిచినటువంటి వారమండి. అవి మన స్వకీయ విశ్వాస క్రమమునకు ఆపాదించుకుంటూ దాన్ని పరిపూర్ణంగా ఎరిగినటువంటి వారమండి. ఆ వాక్య సంపూర్ణతలో మనం నిలిచి ఉండడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. అలాగే మరొక పర్యాయం నేను మీకు తెలియపరిచినటువంటి విషయం ఏమనగా, మా సోదరుడు విజయ్ సునంద్ కుటుంబం కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా నేను మీకు తెలియజేస్తున్నాను. వారు బైబిల్ ప్లేస్లో చర్చ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ప్రాఫెసీ అనేటువంటి ఒక డినామినేషన్ ద్వారా జోసెఫ్ గారు ప్రారంభించినటువంటి ఆ యొక్క సంఘాన్ని వారు కొనసాగిస్తున్నారు. మరి ప్రస్తుత కాలమందు జరిగినటువంటి ఈ యొక్క విపత్తును బట్టి బలహీనపరచబడక, సంఘము బలహీనపరచబడక ప్రభువును గణపరచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మనము రోమీలకు రాసినటువంటి పత్రికను ధ్యానం చేస్తున్నాం. కృపోన్నతులకు దేవుడు తన యొక్క ఉచితమగు కృపను మన పట్ల ఏ రీతులలో ఆయన వ్యక్తపరిచినటువంటి వాడై ఉన్నాడో, ఆయన మనలో చూపినటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రేమకును మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ అనుభవమునకును మారుగా పిల్లరా ఇంకనూ కూడా ధర్మశాస్త్ర సంబంధము జీవన క్రమంలో ఇంకను ఎవరైతే నిలిచినటువంటి వారైంది దేవుని యొక్క పరిపూర్ణతను గ్రహింపకుండి ఉన్నారో వారు ధర్మశాస్త్రము కంటెను విశ్వాసము మిన్నైనని, ధర్మశాస్త్ర సంబంధము క్రియల ద్వారా ఎవడును కూడా దేవుని చూడ నేరడని, దేవునితో సహవాసము కలిగి ఉండ నేరడని, అది పాప ప్రాయశ్చిత్తతకు ఎంత మాత్రమును కూడా దోహదపడదని, విశ్వాసమే ప్రాధాన్యం అనేది అనేటువంటి విషయాన్ని పౌలు గారు మొదటి అధ్యాయం 3వ భాగంలో నుంచి 3వ అధ్యాయం మొదటి భాగం వరకు కూడా చాలా స్పష్టంగా ఆ దినములలో రోమీలతోటి అలాగే అన్యజనులైనటువంటి క్రైస్తవులతోటి, అన్యజనులైండి క్రైస్తవులైనటువంటి వారితోటి, యూదులై ఉండి క్రైస్తవులైనటువంటి వారితో కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడినటువంటి వాడైన పౌలు అనేక విషయాలను ఇలా తెలియపరుస్తూ చివరికి ఆయన తెలియజెప్ప ఉద్దేశించినటువంటి విషయం దగ్గరికి 3వ అధ్యాయంలో ఆయన ఈ భాగంలో అనగా 21వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఆయన ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సంపూర్ణత ఎలా నెరవేర్చబడింది అనేటువంటి దాన్ని స్పష్టపరుస్తున్నాడు. కనుకనే ఇప్పుడు మనుషుడెవడునూ కూడా ధర్మశాస్త్ర సంబంధము క్రియ ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డు అనేటువంటి సత్యాన్ని ఆయన ప్రబోధిస్తూ వచ్చాడు. అలాగే వాస్తవానికి మీరు మరి అబ్రహాము కుటుంబీకులే, అబ్రహాము యొక్క వారసత్వం కలిగినటువంటి వారే. కానీ అబ్రహాం సైతం కూడా విశ్వాసముకే ప్రాధాన్యతనిచ్చినటువంటి వాడై ఉన్నాడు. మొదట విశ్వాస సంబంధము నిబంధనలోనికి వచ్చిన తరువాత, వాగ్దానంలోనికి వచ్చిన తరువాత సున్నతి చేయబడిన వాడై ఉండి 17వ అధ్యాయంలో ఆ యొక్క నిత్య నిబంధనలోనికి ఆయన ప్రవేశించినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి విషయంలో కూడా ఆయన తర్జన
చేసినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి వాగ్వివాదాలు పెరగకుండా ఉండేటట్లుగా చాలా జాగ్రత్త గలవాడండి పౌలు గారు ఆ దినాల్లో చేసినటువంటి కార్యాన్ని మనం గమనిస్తున్నాం. ఏ రీతిగా అయితే పరిస్థితులు ప్రతికూలించబడుతున్నాయో అక్కడి నుంచి ఆయన తప్పింపబడినటువంటి వాడండి మరి ఒక ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించడం. అలాగే యేసుక్రీస్తు వారి కాలాల్లో కూడా పరిస్థితులను బట్టి ఆయన జనుల మధ్య నుండి తప్పింపబడిన వాడండి ఆయన ప్రార్థనకు వెళ్ళిపోవడం అనేటువంటి దాన్ని మనం ఎరిగినటువంటి వాడు. కనుక ఇప్పుడు ఇలా గమనించండి, సర్వశక్తులకు దేవుని యొక్క సంపూర్ణత ఈ రీతిగా బయలుపరచబడుతుంది అనేటువంటి దాన్ని పౌలు గారు ఈ భాగంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అనగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం నుంచి 31వ వచనంలో ధర్మశాస్త్రము దేవుని నీతి అనేటువంటి అంశాన్ని గురించి చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ 10, 11, 12 విషయాన్ని ఆయన బయలుపరచడం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి వారమైన. ఎందుకంటే లోకమందు ఉన్నటువంటి ఏ ధర్మమైనా కానీ ఏ సిద్ధాంతమైనా కానీ దానిని ఆచరించేటువంటి వారు ఎవరైనా కానీ ఏ విధానాల్లో వారు దానిని ఆచరించుతున్నటువంటి వారైనను దాని విషయంలో ఎంతవారు నిష్ఠా గరిష్ఠులై ఉన్నటువంటి వారైనను కూడా ఆ ధర్మము వారికి ఎంత మాత్రమును కూడా పాప విమోచనము కలుగ చేయదు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని ప్రతి మానవుడు గ్రహించవలసినటువంటి వాడు. కాబట్టి పాప విమోచనము జరగకుండా పరిశుద్ధ లోకం ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితులు లేకుండా నువ్వు ఎన్ని ధర్మాలని పాటిస్తే ప్రయోజనం ఏమిటి? కనుకనే ఈ విషయాన్ని ప్రతి వారం కూడా చాలా జాగ్రత్తగా ఎరిగినటువంటి వారమై ఉండి ప్రభువుకు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని మనం గ్రహిస్తూ మనం ఇంకా పాపంలో ఉంటుండగానే మన పట్ల దేవుడు చేసినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా మనం గ్రహించవలసినటువంటి వారు. పౌలు గారు ఈ విషయాన్ని ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతూ ఆయన చెప్తాడు. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికను మనం ఒకసారి గమనించిన ఎడల ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన ఈ సత్యాన్ని బయలుపరిచాడు. అక్కడ వారు దేవుని యందు ఎదుగగోరినటువంటి వారై ఉన్నారు. రెండవదిగా దేవుని యొక్క మహిమకు కీర్తి తీసుకుని రావాల్సినటువంటి వారై ఉన్నారని, అలాగే ఒకవేళ మీరు అన్యజనులైనను కూడా యూదులతో సమాన వారసులై ఉన్నారని కూడా చాలా స్పష్టంగా అక్కడ ఆ విషయాన్ని తెలియచేస్తూ పౌలు గారు 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ మాటను తెలియచేస్తున్నాడు. దయచేసి నేను చదువుతున్నాను. 4, 5 వచనంలో ఒక్క వచనముగా ఉన్నాయి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడితిరి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరుచు నిమిత్తము. అంటే క్రీస్తు తరువాత ఎన్ని యుగాలు వస్తూ ఉన్నా కూడా ఆ యుగాలన్నిటిలో కూడా పాప విమోచనార్థమగు కార్యాన్ని జరిగించినటువంటి వాడు ఎవరురా అంటే కరుణాసంపన్నుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు కరుణాసంపన్నుడైండి మనల్ని కటాక్షించి తన యొక్క ఔన్నత్యాన్ని ఆయన తగ్గించుకున్నటువంటి వాడే కుమారత్వము దాల్చి ఆయన కుమారునిగా ఈ లోకమునకు వేయించేసి మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన మనను ప్రేమ చేత ఆయన మనను రక్షించినటువంటి వాడేంటి మనం బ్రతికింపజేసి కృపను మనల్ని విస్తరింపచేస్తున్నాడు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని పౌలు గారు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే రెండవదిగా కూడా మనం గమనిస్తూ ఉండేటప్పుడు మరి యొక్క లేఖన భాగాన్ని కూడా మనం గమనిస్తే తీతుకు రాసినటువంటి పత్రిక ద్వారా కూడా పౌలు గారు మరి యొక్క సంపూర్ణ సత్యాన్ని అనగా ధర్మశాస్త్రము దేవుని యొక్క నీతిని గురించి సంపూర్ణ సత్యాన్ని ఆయన అక్కడ బయలుపరుచు ఉండడం అనేటువంటి దాన్ని కూడా పిల్లల ప్రత్యక్షంగా మనము తీతుకు రాసినటువంటి గ్రంథంలో చూడగలుగుతున్నాం. తీతుకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి వినండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, మన రక్షకుడైనటువంటి దేవుని యొక్క కృపయు దయయు మానవుల ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు, ఆ తర్వాత జరిగినటువంటి కార్యాల గురించి ఆయన మనం చేసిన నీతి సంబంధమైన క్రియల ద్వారా కాకుండా పునర్జన్మ సంబంధము స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించుతున్న నూతన స్వభావం ద్వారా మనం రక్షణలోనికి వచ్చామనేటువంటి విషయాన్ని పౌలు గారు అక్కడ బయలుపరిచారు. కనుకనే ప్రియులారా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేవుని యొక్క దయ, రక్షకుడైన దేవుని యొక్క దయ క్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడింది
అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా లోకం ఎరిగి ఉన్నది. అంచేతనే క్రీస్తు ప్రత్యక్షపరచబడక మునుపు జరిగినటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ఎవరి జీవితంలోనైతే క్రీస్తు ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదో వారి జీవితాల్లో కూడా వారు చేసినటువంటి ధర్మశాస్త్ర సంబంధము జీవన క్రమంలోనే నిలిచినటువంటి వారై ఉన్నారు. వారు ఏ ధర్మానికి చెందినటువంటి వారైనా కానీ, అలాగే ఏ ధర్మానికి చెందినటువంటి వారైనా కానీ రక్షణార్థముకు జీవితంలోనికి రావాలి. పాప ప్రాయశ్చిత్తార్థమై చిందించబడినటువంటి రక్తమందు వారు కడుగబడాలి. ఆ రక్తము చిందించిన దేవాది దేవుని యందు వారు స్థిరపడవలసినటువంటి వారైనా. ఇది క్రమాన్ని పౌలు గారు అక్కడ చాలా స్పష్టంగా. కాబట్టి లోకమందున్న వారందరూ కూడా పాపం చేస్తూ పాపంలోనే నివసిస్తున్నారు. కాబట్టి వారిని విమోచించడానికి దేవుని నీతి ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం. దేవుని నీతి ఏ రీతిగా ప్రత్యక్షపరచబడింది అనేటువంటి దాన్ని ఆయన 6వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా, క్రీస్తు యేసునందు దేవుడు మనకు చేసినటువంటి ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలోకి ఆయన కనుపరుచు నిమిత్తము ప్రభువు దేవుడు ఒక ప్రణాళికాబద్ధంగా మన జీవితాల్లో కార్యాన్ని జరిగించాడు. కాబట్టి దీన్ని గ్రహించాలి. నీవు ఎవరివైనా కానీ దీన్ని గ్రహించాలి. ఏమిటి? దేవుడు నా పాప ప్రాయశ్చిత్తార్థమై ప్రణాళికాబద్ధంగా యుగములలోనూ తరములలోనూ ఆయన చేసినటువంటి ఉన్నత కార్యం ఏమై ఉన్నది అనేటువంటి దాన్ని ప్రతి మనుషుడును గ్రహించవలసినటువంటి వాడై ఉన్నాడు. అటు గ్రహింపు దేవుడు ప్రతి వానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. కనుక ప్రియులారా, ఆ మాటను గమనిస్తూ ఉండేటప్పుడు ఆయన ఈ విషయంగా సమస్త మానవాళికి చెప్పాడు. అంచేతనే మనము ఈ యొక్క 3వ అధ్యాయాన్ని నిన్నటి దినాన్ని ధ్యానం చేసినటువంటి భాగాన్ని కూడా మనం ఒకసారి గమనిస్తూ ఉండేటప్పుడు 9వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా సర్వమానవాళియు కూడా పాపమందు నిలిచి ఉన్నది అనేటువంటి దాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియపరిచాడు. దాన్ని మనం ధ్యానం చేస్తాం. కనుక పిల్లలు గమనించండి, యూదులకు కూడా ఆయన తెలుపుతున్నటువంటి విషయం ఏమిట్రా అంటే, ధర్మశాస్త్రమును అనుసరించడం ద్వారా దేవుని నీతి బయలుపరచబడుచున్నది వాస్తవమే, కానీ వారు దాని యొక్క సంపూర్ణతను ఏమాత్రమును కూడా అనుభవించలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఎందుచేతనంటే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన జీవనము గాక దేవుడే ఈ దినాన తన నీతిని మరి ఒక కోణంలో బయలుపరిచాడు. అదేమిటనగా, మన పాపము క్షమించడం ద్వారా క్రీస్తునందు మనల్ని విమోచించి రాబో యుగముల యందును కూడా ఆయన ద్వారానే సమస్త విమోచన కార్యమును జరిగింపచేయటం ద్వారా ఆయన ఆ ప్రత్యక్షతను మనకు అనుగ్రహించినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి దాన్ని. ఇది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా జరగదు, కానీ ఆత్మ విశ్వాసము ద్వారా మాత్రమే జరుగుతుంది అనేటువంటి దాన్ని పౌలు గారు చాలా స్పష్టపరిచాడు. 1వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూస్తే 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఈ మాటను తెలియచేస్తున్నాడు. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడి ఉన్నది. ఉన్న ప్రకారము విశ్వాసం మూలముగా జీవించు అని వ్రాయబడి ఉన్న ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఇప్పుడు ఇక్కడ వాక్యాన్ని గమనిస్తుండేటప్పుడు 2వ భాగంలో అంటున్నాడు ఏమిటట? విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. విశ్వాసం మూలముగా, విశ్వాసమునకు మూలం ఎవరనగా క్రీస్తే. క్రీస్తును బట్టి ఆయన విశ్వాసంలో అంతకంతకు మనము విశ్వాస జీవితంలోని ప్రవేశించుట ద్వారా దేవుని నీతి మన యందు బయలుపరచబడినదయ్యండి, మన ద్వారా ఇతరులకు కూడా ఇది బయలుపరచబడినదై ఉన్నది అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని పౌలు గారు అక్కడ రోమా సంఘంలోనే 1వ అధ్యాయంలోనే చాలా స్పష్టంగా తెలియపరిచారు. కాబట్టి పిల్లరా, అక్కడ యూదులతో కూడా అని చెప్తున్నటువంటిది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు, కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఏ క్రియ ద్వారాను కాదు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ ద్వారా దేవుని నీతి బయలుపరచబడదు, కానీ దేవుని యందు విశ్వాసము ద్వారా మాత్రమే నీకైనా నాకైనా ఆయన నీతి బయలుపరచబడుచున్నది. ఆ నీతిలోనికి మనము వారసత్వం కలిగినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని పౌలు గారు అక్కడ తెలియజేస్తున్నాడు. కనుక పిల్లలు గమనించండి, మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు మానవునికి జీవితాన్ని, మానవుడు అవినీతిపరుడు మొదటిది. రెండవదిగా శిక్షార్హుడు. తను చేసినటువంటి ప్రతి అవినీతి సంబంధం కార్యాన్ని బట్టి, పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి అతడు బడవలసినటువంటి వాడై ఉన్నాడు. ఇంకా
భక్తుడైన యోహాన్ గారు చెప్పినటువంటి మాటను మనం ఒకసారి గమనించగలిగితే ఆయన ఇంకొక వివరణ కూడా ఇచ్చాడు. ఏమిటంటే అంటే దిగంబరుడు అనేటువంటి ఆ యొక్క మాటను కూడా ఆయన అక్కడ వినియోగించడాన్ని మనం చూస్తున్నాం. దయచేసి ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభువు దేవుడు తనకు పట్మాసులో కలుగజేసినటువంటి దర్శనాన్ని బట్టి భక్తుడైనటువంటి యోహాను గారి విషయాన్ని తెలియచేస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే 17వ వచనంలో 3వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడుతున్నాడు. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గురుడి వాడవును, దిగంబరుడనై ఉన్నానని ఎరుగక. ఇక్కడ చాలా విషయాలు మానవుని గురించి చెప్పాడు. ఏమంటారా? మొదటిది దౌర్భాగ్యుడు. ఎందుకు దౌర్భాగ్యతలోనికి ఈ దినాన మనుషుడు ఉన్నాడంటే మనకు కావలసిన సమస్తమును అనుగ్రహించి తన పరిశుద్ధ రక్తము ద్వారానే మన ప్రమేయం లేకుండానే మనల్ని పరిశుద్ధుని చేసినటువంటి దేవుని విసర్జించుటయే దౌర్భాగ్య స్థితి. రెండవదిగా ఆయన ఏమన్నాడు? దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడు. ఈ దినాన్ని చూడండి, కరోనా వైరస్ ద్వారా చాలామంది చనిపోతున్నారు. వాళ్ళని కప్పెట్టడానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవ్వరూ వెళ్ళలేకపోతున్నారు. అనాథ శవాలుగా వారు భూమికి అప్పగించబడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉండేటప్పుడు చాలా దుఃఖదాయకంగా ఉంటుంది. కాబట్టి మానవుడు దేవుని యొక్క సంపూర్ణతను ఇచ్చేటువంటి వాడు ఆయన్నే దిక్కుగా ఏర్పరచుకోవాలే కానీ వాడు దిక్కుమాలిన వానిగా ఉండడానికి వీలేదు. అలాగే దరిద్రుడవు, ఏమీ లేనటువంటి వాడు, గురిటి వాడవు, అసత్యంలో నివసిస్తున్నటువంటి వాడు, ఇంకెవరైనా ఆయన దిగంబరుడవు. కాబట్టి మానవుడు అవినీతిపరుడైనటువంటి వాడు, అవినీతిని ద్వారా శిక్ష పొందవలసినటువంటి వాడై ఉన్నాడు. రెండవదిగా దేవుని యొక్క పరిపూర్ణ సత్యమును ఎరుగక దిగంబరత్వం కలిగినటువంటి వాడు. ఆదాం గారు అదే అన్నాడు, పాపము దిగంబరత్వాన్ని కలుగ చేస్తుంది. ఎప్పుడైతే ఆదాం గారు ఆ యొక్క దేవుని ఆజ్ఞను విస్మరించాడో 3వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువు పిలవగా, నీ స్వరము వినినప్పుడు నేను భయపడి దాక్కున్నాను, దిగంబరిని ఉంటుంది కనుక భయపడి దాక్కున్నాను అన్నాడు. అబ్బాయి నీవు దిగంబరివని నీకు ఎవడు చెప్పాడు అన్నాడు ప్రభువు దేవుడు. కనుక ప్రియులారా, అక్కడ ఒక ప్రశ్న కూడా వేశాడు, నేను చేయవద్దన్నటువంటి కార్యాన్ని నీవేమైనా చేశావా? నేను చేయలేదు, నా ద్వారా చేయించింది పలానా నీవు ఇచ్చినటువంటి స్త్రీయే అనేటువంటి విషయాన్ని 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 12-13 వచనాల వరకు కూడా ఆ యొక్క సంభాషణ కొనసాగిస్తా ఉంటుంది మనం చూస్తాం. కనుక ఇప్పుడు గమనించండి, అవినీతిపరుడు, శిక్షార్హుడు, దిగంబరుడైనటువంటి మానవుడు ఇప్పుడు తనను శుద్ధి చేసుకోవడానికి, విమోచించుకోవడానికి, లేకపోతే వస్త్రాన్ని ధరించడానికి దేవుని నీతి అవసరమైంది. అంటే ఒక వ్యక్తిగా నీవైనా నేనైనా పాత నిబంధన కాలాల్లో మనకి మనం శుద్ధి చేసుకునేటువంటి యోగ్యతను ప్రభువు దేవుడు ఇచ్చాడు కదండి. మనం ఎరుగుదము, ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని దర్శించడానికి ఇష్టపడినప్పుడు ముందుగానే మోషేకి తెలియపరిచి, మోషే రేపటి దినాన్ని నేను మీ దగ్గరికి వస్తున్నాను, కాబట్టి ఈరోజు మీరు సిద్ధపడండి. కనీసం 2 రోజులు 3 రోజులు ముందుగానే ప్రభువు చెప్తూ ఉండేటువంటి వాడు. అంటే 2-3 దినాలు కూడా వారు తమను తాము పవిత్రపరచుకొని, పరిశుద్ధపరచుకొని, అపవిత్రమైన దాన్ని దేన్ని తాకకుండా, అపవిత్రమైనటువంటి కార్యం ఏది చేయకుండా దేవుని కొరకు తమను తాము సిద్ధపరచుకొని అప్పుడు పాళెంలోనికి వాళ్ళు రావాల్సినటువంటి వారై ఉన్నారు, దేవుని ఎదుగు రావాల్సినటువంటి వారై ఉన్నారు అనేటువంటి దాన్ని, ఆ క్రమాన్ని మనము మోషే కాలాల్లో మనం తెలుసుకున్నాం. అలాగే యెహోషువ కాలంలో కూడా మనం గమనించినప్పుడు అపవిత్రమైన దాన్ని గుడారంలో ఉంచుకున్నటువంటి వారి విషయంలో ప్రభువు దేవుడు చేసినటువంటి కార్యం కూడా అదే. నేను రేపు మీ దగ్గరికి వస్తాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని నా దగ్గరికి రండి, నేను అప్పుడు మిమ్మల్ని పరిశోధిస్తాను. ఎవరి దగ్గర అయితే ఈ యొక్క అపవిత్రత ఉన్నదో వాడిన శపితుడవుతాడు. అంటే శపితమైనటువంటి దాన్ని కలిగిన ఒకడు ఉన్నాడు, వాడి యొక్క కుటుంబమును ఏ రీతిగా ఆయన మరి నశింపజేశాడనే దాన్ని యెహోషువ గ్రంథంలో మనం చాలా స్పష్టంగా ఎరిగినటువంటి వారు. బహుశా 7వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తాం. వెరీ గుడ్, మంచిది. పిల్లలు గమనించిన వాక్యాన్ని మనం చూస్తూ ఉండేటప్పుడు ప్రభువైన దేవుని యొక్క నీతి మనల్ని శుద్ధీకరిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని శుద్ధీకరిస్తుంది. రెండవది మనల్ని పాపం నుండి విమోచిస్తుంది. మూడవదిగా మనకున్నటువంటి దిగంబరత్వమును ఆయన తన రక్షణను వస్త్రము ద్వారా కప్పినటువంటి వాడై
మనల్ని బలపరుచున్నటువంటి వాడైనాడు. కాబట్టి ఎప్పుడైతే మానవుడు అవినీతి పరుడై ఉన్నాడో తన నీతి నుండి శుద్ధీకరించబడాలి. రెండవదిగా శిక్షార్హుడై ఉన్నాడు కాబట్టి ఆ శిక్షను అతడు అనుభవించడం కంటే దేవునికి అప్పగించబడడం ద్వారా అతడు ఆ స్థితి నుండి మార్పు చెందవలసినటువంటి వాడై ఉన్నాడు. తన దిగంబరత్వాన్ని కప్పిపెట్టుకోవడానికి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని అతడు ధరించుకోవలసినటువంటి వాడైనా. ఇది ఎక్కడ సంభవిస్తుందంటే క్రీస్తు ద్వారా మాత్రమే సంభవిస్తుంది. కాబట్టి పౌలు గారి విషయాన్ని చాలా స్పష్టంగా 21వ వచనం నుంచి 31వ వచనం వరకు కూడా మాట్లాడుతూ ఆయన చెప్పేటువంటి మాటలు మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఈ యొక్క దేవుని నీతి ఎవరి ద్వారా బయలుపరచబడింది అంటే యేసుక్రీస్తును నరుని యందు మాత్రమే ప్రత్యక్షపరచబడింది అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియపరిచాడు. మొదటి తిమోతికి వ్రాసినటువంటి పత్రికను మనం గమనిస్తే మొదటి తిమోతికి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆ 2వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. మొదటి తిమోతికి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. ఇప్పుడు ఇక్కడ వాక్యాన్ని గమనిస్తూ ఉండేటప్పుడు అంటున్నాడు ఆయన ఏమంటండి, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు. దేవుని నీతి విమోచన క్రయదమైనటువంటి క్రీస్తునందు నెరవేర్చబడినది అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా పౌలు గారు ఇక్కడ సంఘానికి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి 21వ వచనంలో మాట అంటున్నాడు, ఏమంటండి, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచున్నది. దానిని ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచు ఉన్నారు అనేటువంటి విషయాన్ని. దేవుని నీతి ధర్మశాస్త్రమునకు వేరుగా ప్రత్యక్షపరచు. అంటే దేవుని నీతిని ధర్మశాస్త్రంలో వెతకలేము, దేవుని నీతిని ధర్మశాస్త్రంలో లభ్యమవ్వదు. కాబట్టి ధర్మశాస్త్రమునకు వేరుగా ప్రభువుకు దేవుడు తన నీతిని బయలుపరిచినటువంటి వాడై ఉన్నాడు. అంటే అది అర్థం ఏమిటరా అంటే ధర్మశాస్త్ర సంబంధము క్రియల ద్వారా దేవుని నీతిని ఎవడును నెరవేర్చలేడు, కానీ వేరొక మార్గమును ప్రభువే నిర్దేశించి ఉన్నాడు కనుక ఆ నిర్దేశించినటువంటి మార్గమును నీవు ఎరిగిన వాడవై దానికి అనుగుణంగా నీ జీవితాన్ని ఎప్పుడైతే నీవు కట్టుకొనగల సామర్థ్యత పొందుతావో అప్పుడు నీవు దేవుని నీతిని నీవు ఎరిగిన వాడవవుతావు. దేవుని నీతిని బట్టి నీవు నీతిమంతునిగా తీర్చబడడానికి యోగ్యత పొందగలుగుతున్నావు. ఇది ప్రభువుకు దేవుడు పౌలు ద్వారా తెలియచేసినటువంటి మాట. కాబట్టి మనం ఇప్పుడు కొన్ని విషయాన్ని ఆలోచన చేద్దాం. దేవుని నీతి బయలుపరచబడినటువంటి ఉదంతాలను మనం చూద్దాం. ఏ ఏ విధానాల్లో సర్వోన్నతులకు దేవుడు తన నీతిని బయలుపరిచినటువంటి వాడై ఉన్నాడు. మొదటిగా మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు దేవుని నీతి సాక్ష్యము ద్వారా బయలుపరచబడింది. మొదటి మాట, దేవుని నీతి సాక్ష్యము ద్వారా బయలుపరచబడింది. దాన్ని 21వ వచనంలో పౌలు గారు అన్నాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి. 21వ వచనంలో దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ఎలాగా? దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను అంటే ప్రవక్తలు యొక్క ధర్మశాస్త్రం యొక్క సాక్ష్యము ద్వారా దేవుని నీతి బయలుపరచబడుతుందే కానీ మరి ఏ విధంగా కూడా అది బయలుపరచబడడం లేదు. అంటే ధర్మశాస్త్రము దేవుని నీతిని బయలుపరుస్తుంది. రెండవదిగా ప్రవక్తలు సైతం కూడా దేవుని నీతిని బయలుపరుచుతున్నారు. అందుకనే ప్రియులరా ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. దేవుని నీతి సాక్ష్యం ఇస్తుంది. ఎవరి ద్వారా? ధర్మశాస్త్రం ద్వారా సాక్ష్యం ఇస్తుంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేయడం వల్ల మనం విమోచించబడం, కానీ విశ్వాసం వలన మాత్రమే మనం విమోచింపబడగలుగుతాం అనేటువంటి సాక్ష్యాన్ని ధర్మశాస్త్రము
అలాగే ప్రవక్తలు కూడా ఇస్తూ ఉన్నారు అనేటువంటి దాన్ని మనం గ్రహించవలసినటువంటి, అంటే రెండు సాక్ష్యాలు అక్కడ ఉంటున్నాయి. ఏదైనా ఒక దాన్ని స్థిరపరచడం కొరకు కనీసం రెండు సాక్ష్యాలు ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ధర్మశాస్త్రం. ఒకసారి ఆ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు మోషే ధర్మశాస్త్రం కూడా చెప్పబడినటువంటిది ఏమిటంటే, దేనినైనా కానీ మనం స్థిరపరచాలనుకుంటూ ఉండేటప్పుడు దానికి కనీసము 2 కానీ 3 కానీ సాక్ష్యాలు ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియపరిచాడు. కాబట్టి ఇక్కడ దేవుని నీతిని బయలుపరుస్తున్నవి 2, ఒకటి ధర్మశాస్త్రము, రెండవది ప్రవక్తల యొక్క లేఖనాలు. ఒకసారి ద్వితీయోపదేశ కాండాన్ని మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ఆయన ఒక మాట తెలియచేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయం. ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యము అంగీకరింపకూడదు. 2 సాక్షుల మీదటైనను 3 సాక్షుల మాట మీదైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. ఇప్పుడు ఇక్కడ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు ధర్మశాస్త్రం చెప్తుంది. ఏమని చెప్తుంది? ఏదైనా ఒక పాపం అపరాధం గూర్చి ఒక సాక్షి ఉంటే సరిపోదు, దానికి 2 సాక్ష్యాలు ఉండాలి. అంటే 2 కానీ 3 కానీ 2 కానీ 3 కానీ సాక్షుల మీదట మాట మీద మాత్రమే ప్రతి సంగతి కూడా స్థిరపరచబడుతుంది, కానీ ఒక్కరుగా ఉన్నప్పుడు స్థిరపరచబడదు. ప్రస్తుత న్యాయశాస్త్రం కూడా ఇదే చెప్తుంది కదా. న్యాయశాస్త్రం ఎక్కడి నుంచో వచ్చింది, వేరే చోట నుంచి ఏం రాలేదు. న్యాయశాస్త్రాన్ని వ్రాయగలిగినటువంటి నీతిమంతులు ఎవడు కూడా భూమి మీద లేడు. అందుకని న్యాయశాస్త్రాన్ని కూడా ఎక్కడి నుంచి చూసుకొచ్చారంటే బైబిల్లోంచే తీసుకుని వచ్చారు. ఏదైనా బైబిల్లోంచే రావాలి, ఇక వేరేది ఆధారం ఏమి లేదండి లోకంలో. ఆఖరికి ఈ పురాణాలు కూడా బైబిల్ని ఆధారం చేసుకుని రాసినవే కానీ వేరే విధంగా ఉన్నటువంటివి కావు. దానికి కూడా ఆధారం బైబిలే. ఎందుకంటే సర్వోన్నతులకు దేవుడు తన ఆత్మ ద్వారా ఈ కార్యములను వ్రాయించినటువంటి వాడైనాడు. కాబట్టి పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా మనం గమనించుతూ ఉండేటప్పుడు 2, 3 సాక్షులు. మొదటి సాక్ష్యం ఎవరు అంటే ధర్మశాస్త్రం ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ గివింగ్ ఏ విట్నెస్. రెండవది ఏమిటంటే ప్రవక్తలు ఇస్తున్నారు కదండి. 5 గ్రంథాలు ఉన్నాయి, పెద్ద ప్రవక్తల గ్రంథాలు. అలాగే 12 గ్రంథాలు ఉన్నాయి, చిన్న ప్రవక్తల గ్రంథాలు. మొత్తం ఈ గ్రంథాలన్నింటినీ గమనిస్తూ ఉండేటప్పుడు వీళ్ళందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనము విషయమై మాట్లాడారు. యెషయా భక్తుడైతే చాలా స్పష్టంగా మాట్లాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టును, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యుగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఇది మితి లేకుండా ఆయన రాజ్యము నిరంతరం ఏర్పరచబడుతుంది. అదే గ్రంథంలో చీకటి ఉన్నటువంటి జనులు గొప్ప వెలుగు చూస్తారు. ఇంకా 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యెషయా మొద్దు నుండి చిగురు పడుతుంది, దాని వేరులో అంకురం ఎదిగి ఫలిస్తుంది అనేటువంటి విషయాలు, చాలా విషయాలు మనం గమనిస్తూ ఉండేటప్పుడు చాలా స్పష్టంగా ప్రవక్తలు సైతం కూడా వారు సాక్ష్యాన్ని పలికారు. అంటే ప్రవక్తలందరూ పలికారు, ధర్మశాస్త్రము పలికింది. కనుక ఏమని పలికింది అంటే మనం ఆలోచన చేస్తే ప్రవక్తల యొక్క సాక్ష్యం ఏమని ఇస్తున్నారు అంటే యేసుక్రీస్తు ద్వారానే రక్షణ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా వారు తెలియపరుస్తున్నారు. కాబట్టి నీతి, దేవుని నీతి సాక్ష్యం ఇచ్చుట ద్వారా బయలుపరచబడుచు ఉన్నది. దీన్ని మనం ఈ సంగతిని గమనించాలి. ఏదైనా ఒక సంగతి స్థిరపరచబడుట కొరకే 2, 3 సాక్షులు ఏ రీతిగా అయితే ఉండవలసినటువంటి వారైనారో పౌలు సైతం కూడా ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు కాబట్టి ఇక్కడ 2 సాక్షులు పెడుతున్నాడు. ఎవర్రా మొదటిది అంటే మొదటిది ధర్మశాస్త్రమే, రెండవది ఎవరంటే ప్రవక్తలు. సో ప్రవక్తలందరినీ కూడా ఆయన సాక్ష్యం పెట్టాడు, ధర్మశాస్త్రాన్ని సాక్ష్యం పెట్టాడు. కాబట్టి ఇక దేనికి ఆయన చెప్పిన దానికి స్థిరపరచబడమే కానీ అది స్థిరపరచబడక ఉండడానికి అవకాశం ఎక్కడా కూడా లేదనేటువంటి విధానంలో పౌలు గారు అక్కడ ఆ వాస్తవాన్ని ప్రకటించడం అనేటువంటి దాన్ని మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
మనం ఒక పర్యాయం దీన్ని యోచించవలసినటువంటి వారమైనాం. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నట్టు మాట ఏమిట్రా అంటే, రెండవది ఏమిట్రా అంటే దేవుని నీతి నిరూపించబడింది. ఎలా నిరూపించబడిందో ఇక్కడ మనం చూస్తున్నాం. విశ్వాసమును బట్టి నిరూపించబడింది. చూడండి 22వ వచనం అన్నాడు, అది క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలమైనదై, విశ్వాసం మూలమైనది అంటే విశ్వాసము లేకుండా మనము ఈ యొక్క నీతిని ఆపాదించుకోవడం అనేటువంటిది చాలా కష్టము. కాబట్టి యేసుక్రీస్తునందలి విశ్వాసము ఏమిటంట, ఎవరైతే నమ్ముతున్నారో యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడని, నా పాపముల కొరకు ఆయన మరణమును పొందినటువంటి వాడై ఉన్నాడని, ఆయన మరణమును పొందినటువంటి వాడైనను పునరుద్ధరణి తిరిగి లేవనెత్తబడి మరలా నా కొరకు ఈ లోకమునకు గోరుచినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి ఆ మాటను ఎవరైతే నమ్ముతున్నారో వారు రక్షించబడుచు, విమోచించబడుచు, దేవుని పరిశుద్ధతను బట్టి నీతిమంతులుగా ఆయన నీతిని బట్టి తీర్చబడడానికి యోగ్యులవుతున్నారనేటువంటి రెండవ విషయాన్ని పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేశారు. అంటే మొదటిది ఆయన సాక్ష్యం ద్వారా నిరూపిస్తున్నారు, సాక్ష్యం ద్వారాను. రెండవదిగా ఆయన విశ్వాసం ద్వారా నిరూపిస్తున్నాడు. కాబట్టి విశ్వాసం అనేటువంటిది ప్రామాణ్యమైనది. అది సిలువనందలి విశ్వాసము ద్వారా అనగా సిలువనందలి ప్రభువు దేవుడు సిలువలో చేసినటువంటి కార్యమును విశ్వసించుట ద్వారా ప్రతి మాడును కూడా రక్షింపబడేటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా వాడు కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుకనే మూడవదిగా ఆయన తెలియజేసినటువంటి విషయాన్ని కూడా ప్రియులారా మనం ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే ఆ మూడవ విషయాన్ని కూడా పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మూడవ మాట దాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు మూడవ యొక్క దేవుని నీతి మూడవ విధానంలో ఏ రీతిగా ప్రత్యక్షపరచబడింది అంటే అది ఉచితంగా అనుగ్రహించబడడం వలన, అంటే ప్రతి వారికి కూడా అది ఉచితంగా అనుగ్రహించబడడం వలన అది మనకు అనుగ్రహించబడింది అనేటువంటి దాన్ని కూడా మనం చాలా గ్రహించవలసినటువంటి వాడు. కాబట్టి కొన్ని రిఫరెన్సెస్ని మనం పై వచనానికి నేను చెప్పిన తర్వాత ఈ మూడవ దానిలోనికి వస్తాను. రెండవ దాన్ని మనం ధ్యానం చేస్తాం. ఏమిటంటే రెండవది ఏ రీతిగా మనకు విశ్వాసము ద్వారా దేవుని నీతి ప్రత్యక్షపరచబడడం అనేటువంటిది. కాబట్టి ఏ రీతిగా ప్రభువైన దేవుడు తాను మన కొరకైనటువంటి సంపూర్ణ కార్యాన్ని జరిగించినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, లూకాసు సువార్త 24వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు, యోహాను సువార్త 5వ అధ్యాయము 46వ వచనము, మొదటి పేతురు గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాన్ని మనం చూస్తూ ఉండేటప్పుడు దేవుని నీతి విశ్వాసమును బట్టి ఏ రీతిగా మరి మన ఎదుట ప్రత్యక్షపరచబడింది అనేటువంటి దాన్ని మనం గ్రహించగలుగుతాం. మూడవదిగా ప్రియులారా మనం గమనిస్తుండేటప్పుడు దేవుని నీతి ఉచితముగా ప్రతి మానవునికి కూడా అనుగ్రహించబడింది. అంటే ఎవరు కూడా దీని విషయంలో అతిశయపడకుండా ఉండేటట్లుగా సర్వోన్నతుడగు దేవుడే నమ్ముచున్నటువంటి ప్రతి వారికి ఉచితంగా దాన్ని కృపచేతనే దయచేయచ్చు ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. చూడండి 24వ వచనాన ఆ మాట చెప్తున్నాడు. 24వ వచనాన్ని మనం గమనించినప్పుడు 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవుని నీతి మనం ఉచితముగా నీతిమంతులని తీర్చబడినట్లుగా క్రీస్తునందలి విశ్వాస సంబంధము జీవనంలో ఎవరైతే నిలిచినటువంటి వారై ఉన్నారో వారికి అనుగ్రహించబడుచు ఉన్నది అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ఇది ఎలా జరుగుతుంది అట, నమ్ముతున్న ప్రతి వారికి దేవుని కృపచేతనే అనుగ్రహించబడుతుంది. అందుకనే పరిపూర్ణత నుండి కృప వెంబడి కృపను మనం అనుభవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని యోహాను గారు 1వ అధ్యాయంలో సువార్తలో 1వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. దయచేసి మనం ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, దయచేసి వినండి. ఆయన పరిపూర్ణత నుండి మనమందరమును కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. క్రీస్తే దేవునిని మనకు బయలుపరిచాడు. క్రీస్తు ద్వారానే దేవుడు మన జీవితంలో సమస్త
కార్యములను జరిగింప ఇష్టత కలిగినటువంటి వాడు. ఇది ఉచితంగా అంటే ఇక్కడ ఎటువంటి భేదం లేకుండా ఎవడు దీని విషయమై అతిశయపడకుండా, ఎందుకంటే అతిశయించినటువంటి వాళ్ళు మనం చూస్తాం కదండి. మేమే మా ద్వారానే ఇది జరుగుతుంది అనేటువంటి విషయంలో వాళ్ళు అతిశయించినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఆ విషయాన్ని తెలియజేస్తూ 2వ అధ్యాయంలో ఆ మాట తెలియజేస్తున్నాడు కదా. 2వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను వినండి. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. ఇది అతిశయం. అలాగని మరి రోమాపత్రికలో ఆయన అన్నాడు, జన్మము వలన యూదునిగా పుట్టినటువంటి వాడు పరిశుద్ధపరచబడుతున్నాడా అంటే, జన్మము వలన యూదునిగా పుట్టినటువంటి వాడైనను కూడా దేవుని యందలి విశ్వాసము ద్వారా మాత్రమే వాడు రక్షింపబడి విమోచించబడగలిగిన వాడై ఉన్నాడే కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఏ క్రియ ద్వారా కూడా అతడు ఎన్నడూను కూడా రక్షింపబడడు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని సైతం కూడా పౌలు గారు చాలా స్పష్టంగా వెనకటి వచనాల్లో ఆయన మనకు తెలియపరిచినట్టుగా మనం ఎరిగినటువంటి వారు ఆయన దేవునికి స్తోత్రం. కలిగిన ప్రియులారా, ఈ యొక్క 3వ విషయాన్ని మనం గమనించినప్పుడు ప్రభువైన దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. అంతేతనే రక్షణకు మనం ఏమి కూడా వెల చెల్లించవలసినటువంటి పని లేదు. చాలా వీటికి వేలలు చెల్లిస్తున్నారు ఈ రోజున కదండి. ఏవేవో పొందడానికి డబ్బులు చెల్లించే వాటిని పొందవలసిన పరిస్థితి. చివరికి ప్రార్థనలకు కూడా డబ్బులు పెట్టినటువంటి సేవకులు ఉన్నారు. ప్రత్యేక ప్రార్థన కొంత డబ్బు, దూరంగా ఉండి ప్రార్థన చేస్తే కొంత డబ్బు, ముట్టుకొని ప్రార్థన చేస్తే కొంత డబ్బు అనేటువంటి ఆ విధానాన్ని మనం కొన్ని సంఘాల్లో చాలా స్పష్టంగా ఉన్నతమైనటువంటి బోధకులుగా చెప్పబడ్డటువంటి వారు చేసినటువంటి పనులు. మరి అది వారి ఉద్దేశంలో జరిగిందో లేక వారికి తెలియకుండా వారితో పాటు ఉన్నటువంటి వారి క్రింద ఉన్నటువంటి వారు జరిగించారో మరి నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరితో అలా ప్రార్థన చేయించుకోలేదు. ఉచితంగా మనం పొందాం, దీన్ని ఉచితంగానే ఇవ్వాలి. అలాగే మనం పరిచర్యలో కూడా ఎప్పుడు ఎవరి దగ్గర కూడా ఏ విధమైనటువంటి ధనం తీసుకోకుండా ఎవరు వచ్చినా ప్రార్థన చేయడం అనేటువంటిది ఎందుకు మనం జరిగింపజేస్తున్నారంటే ఉచితంగా మనకు రక్షణ ఉచితమైనది కాబట్టి ఇక ఆ ఉచితమైన రక్షణలో నీవు నిబంధన ప్రకారంగా నివసించి నిబంధనాయుతము జీవితంలో నీవు జీవిస్తూ దేవుని యొక్క నామము అన్యజనుల మధ్య అవహేళన పొందక ఉండినట్లుగా ప్రతి విషయంలో దేవుని కార్యాలు ఘనంగా జరగాలంటే అవసరమైతే మనకున్నటువంటి దాని నుండి మనమైనా తగ్గించుకుని దేవునికి ఇవ్వడం అనేటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవలసినటువంటి. కనుక ప్రియులారా గమనించండి, దాన్ని ఒక సేవకుడు అడగవలసినటువంటి పని లేదు. దాని గురించి అస్తమానం నా దృష్టి అస్తమానం బోధించవలసినటువంటి పని లేదు. నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దేవుని నామానికి ఘనత కలుగుతుంది, సేవకుడు గొప్ప కార్యాలు అక్కడ చేస్తాడు, అది నీపై ఆధారపడి ఉంది అనేటువంటి దాన్ని ప్రతి విశ్వాసి కూడా గ్రహించవలసినటువంటి. ఉచితంగా ఇవ్వబడింది కాబట్టి దేవునికి ఇవ్వడం కూడా బలవంతం లేకుండా నీవు ఉచితంగానే, అంటే ఉచితంగా అంటే నా ఉద్దేశం అక్కడ ప్రేరేపించబడిన విధాన ప్రకారంగా ఇవ్వడమే. కనుక ఇప్పుడు గమనించండి, మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే సర్వోన్నతుడు దేవుడు 3వ విధంగా తన నీతిని బయలుపరిచినటువంటి విధానం చూస్తే ఉచితంగా తన కృపను మనకు అనుగ్రహించుట. ఇక 4వ దాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు పిల్లరా అదే గ్రంథాల్లో ఆయన తెలియచేస్తూ ఉంటాడు. ఏమని మాట్లాడుతున్నాడట ఆ తర్వాత వచనాన్ని మనం గమనిస్తే, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెను అని అనుకున్నాడు. ఎలాగట? పాపముల విషయమై ఆయన ఉపేక్ష కలిగినటువంటి. కాబట్టి పాపం అనేటువంటిది ఒక్కసారి క్షమించబడిన తరువాత మరలా పాపం క్షమించబడదు అనేటువంటి దాన్ని ప్రతి విశ్వాసి కూడా క్షుణ్ణంగా నేర్చుకోవలసినటువంటి వాడు. అలాగే మన పాపాల విషయంలో ఈ మధ్య కాలం ఉన్నటువంటి ఒక తప్పుడు బోధన ఏమిటంటే, నువ్వు గత దినాల్లో చేసిన పాపం తుడిచివేసేసాడు దేవుడు, ఇప్పుడు చేస్తున్నటువంటి పాపాన్ని కూడా తుడిచివేసేసాడు దేవుడు, చేయబోయేటువంటి పాపాన్ని కూడా దేవుడు తుడిచేసేసాడు అనేటువంటి ఒక తప్పుడు బోధన ఈ దినాల్లో కొన్ని సంఘాల ద్వారా జరుగుతున్నది. వారు బుద్ధిహీనులు, దేవుని వాక్యాన్ని ఎరగినటువంటి. నీవు
నీ వెనకటి అంటే ప్రభువును ఎరుగక మునుపు నువ్వు చేసినటువంటి ఏ పాపమైనను కూడా క్షమించబడేటువంటి అవకాశం ఉంది. పూర్వ పాపము అన్నాడు దాన్ని. ప్రస్తుత పాపము, చేయబోయేటువంటి పాపము క్షమించబడదు. దానికి నీవు లెక్క అప్పగించాలి. లేఖనాన్ని మనం ఒకసారి ఆధారంగా దాన్ని మనం చూడగలిగినట్లయితే, పేతురు గారు ఒక చక్కని విషయాన్ని అక్కడ బయలుపరుస్తుంటాడు. పేతురు రాసినటువంటి గ్రంథాలను మనం గమనిస్తూ ఉండేటప్పుడు, ఇప్పుడు ఇలారా 2వ పత్రికలో మొదటి భాగంలో, మొదటి అధ్యాయం మొదటి భాగంలో అనగా 11 వచనాల్లో చాలా స్పష్టంగా ఆయన తెలియచేస్తూ ఆయన ఏమంటాడంటే, మొదటి 9 వచనాల్లో ఆయన చెప్పినటువంటి మాట, 8 వచనాల్లో చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే క్రీస్తును గూర్చిన అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని గురించి మాట్లాడాడు. ఇంకా క్రీస్తు ప్రభుల వారి యొక్క గుణలక్షణాల గురించి మాట్లాడాడు. ఎవని ఎందైతే ఆ గుణలక్షణాలు ఉండకపోతున్నాయో వారు దైవ స్వభావమందు పాలివారు కారు అనేటువంటి దాన్ని ఆయన తెలియచేస్తూ 9వ వచనానికి వచ్చేటప్పటికి ఏమంటాడు, ఎవనికి ఈ దైవుని యొక్క గుణలక్షణములు ఎవనికి లేకపోతున్నాయో ఇవి అన్నాడు పైన. 9వ వచనంలో ఈ మాట ఇవి అంటే పై వచ్చి చెప్పినటువంటివి గుణలక్షణాలు. క్రీస్తు యొక్క గుణలక్షణాలు ఎవనికి లేకపోతున్నదో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురిటివాడును దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడుడి. దేవుని యొక్క గుణలక్షణాలు, దేవునితో సహవాసము ఎవనికి లేకపోతుందో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగింది. పూర్వ పాపానికి శుద్ధి కలిగింది. ఎలా కలిగింది? ఒకప్పుడు నీవు అన్యునిగా బ్రతికావు, ఒకప్పుడు క్రీస్తు లేకుండా బ్రతికావు, ఒకప్పుడు ధర్మశాస్త్రానుసారంగానే బ్రతికావు. కానీ ఈ దినాన క్రీస్తుని ఎరిగినటువంటి వాడవైనావు కనుక క్రీస్తు నీ కొరకు చేసినటువంటి సంపూర్ణ కార్యము ద్వారా నీ ప్రతి విధము పూర్వ పాపము క్షమించబడింది. క్రీస్తుని ఎరిగిన తరువాత ప్రతి పాపము కౌంట్ చేయబడుతుంది. చేస్తున్న పాపం కౌంట్ చేయబడుతుంది, చెయ్యబోతున్నటువంటి పాపం కూడా కౌంట్ చేయ, అవన్నీ తీసేసేది ఏం లేదండి. చాలామంది దినాన్ని అబద్ధ బోధనలు చేస్తూ ఏమంటారట, యేసుక్రీస్తు వారు సిలువలో అన్ని పాపాలని కొట్టేశాడు అన్నాడు. అన్ని పాపాలు ఆయన కొట్టలేదు, పూర్వ పాపములు కొట్టాడు. అంటే ప్రభువుని ఎరిగిన తరువాత ఎవడైనా కానీ పాపం చేస్తూ ఉండకూడదు. కృప విస్తరించబడుతుంది కాబట్టి పాపంలో ఉంటామా అంటే అట్లా రాదు. కృప ఎందుకు విస్తరింపజేశాడు? నీవు బుద్ధి కలిగి పాపం నుండి వేరుపడిన వాడపై దేవునితో నివసించాలి అంటే ఒక దృక్పథంతోనే ఈ యొక్క కృప మన జీవితాల్లో విస్తరించబడింది అనేటువంటి దాన్ని ప్రియ దేవుని బిడ్డలారా మనం గ్రహించవలసినటువంటి వాడు. కనుక తొందరగా దాన్ని మనం ముందుకు వెళ్దాం. ఆ మాటను చెప్తే ఆయన ఏమంటున్నాడంటే, ఓర్మి చేత ఆయన ఉపేక్షించాడు కాబట్టి ఆయన ఇక ఉపేక్షించడు. ఎందుకంటే సత్యము నీకు బయలుపరచబడింది. రెండవదిగా నీవు నీ కొరకు చేయవలసినటువంటి సంపూర్ణ కార్యం, దేవుని నీతి పరిపూర్ణంగా బయలుపరచబడింది కాబట్టి దాన్ని గ్రహించడమే నీ బాధ్యత. దాన్ని గ్రహించి దానికి అనుగుణంగా జీవించడమే కానీ నీ ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభువా నన్ను క్షమించండి ప్రార్థన చేయడం అనేటువంటిది ఏమాత్రం కూడా ఆయన స్వీకరించాడు. అందుకని యేసుక్రీస్తు వారి చెప్పాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును దేవుని యొక్క రాజ్యమునకు వారసుడు కాడు, కానీ ప్రభు చిత్తము నెరవేర్చువాడెవడో వాడు మాత్రమే. అంటే ఎవడు ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తాడు? ఎవడు పాపము లేకుండా ప్రభు ఇచ్చిన నీతిని బట్టి నీతిమంతునిగా ఈ లోకంలో జీవించు వాడై ఉన్నాడో వాడే. కాబట్టి నీతి యేసుక్రీస్తు రక్తము నందలి విశ్వాసం వలన కూడా బయలుపరచబడింది. అందుకని 26వ వచనం ఆయన అంటున్నాడు, క్రీస్తు యేసు రక్తము అందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. ఏమన్నాడు? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్రీస్తు యేసు యొక్క రక్తమునందలి విశ్వాసము ద్వారా కరుణాధారముగా నీతి బయలుపరచబడింది. క్రీస్తు యేసు నందలి రక్తము ద్వారా అంటే దేవుడు నీతి గలవాడై ఉండి ఆయన ఇప్పటి కాలంలో ఉన్నటువంటి ప్రతి వారిని, రాబోతున్నటువంటి కాలంలో ఉన్నటువంటి ప్రతి వారిని, అలాగే వెనకటి కాలంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా ఆయన ఉపేక్షించి వారి పాపం నుండి విమోచించు నిమిత్తమై 2000 సంవత్సరములకు పూర్వమే క్రీస్తుని లోకానికి పంపించి ఆయన మన నిమిత్తమై శిలువ మరణమును పొంది తన పరిశుద్ధ రక్తాన్ని శిలువలో కార్చుట ద్వారా ఆ రక్తమందు ఎవడు విశ్వసించుచూ ఉన్నాడో ఆ విశ్వాసము ద్వారా ప్రతి వారిని కూడా క్రీస్తుతో నివసించేటువంటి యోగ్యత కలిగి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీ సంఘంతో కూడా పౌలు గారు ఆ విషయాన్ని బయలుపరుస్తూ ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు 2వ అధ్యాయంలో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన 14వ 14వ వచనం 12 13వ వచనం చెప్తున్నాడు. చూడండి ఒకసారి.
ఎఫెసీ 2:13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైరి. మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైరి. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిపూర్వకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేశాను. ఇప్పుడు ఇక్కడ వాక్యాన్ని గమనిస్తుంటేటప్పుడు క్రీస్తు యేసు ప్రభుల వారు తన రక్తము ద్వారా మనల్ని సంధి చేసినటువంటి వాడై ఉన్నాడు. ఎట్లనగా యేసుక్రీస్తు వారి యొక్క రక్తమందు విశ్వాసము వలన ఆయనను మనకు కరుణాధారముగా ఆయన అప్పగించాడు, అనుగ్రహించాడు. కాబట్టి ఆయన కరుణ చూపించాడు. కాబట్టి మన పాప విషయమై, మన దోష విషయమై ప్రాయశ్చిత్తాన్ని మనం చెల్లించవలసినటువంటి పని లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక విశ్వాసమైన నీవైనా నేనైనా కానీ మన పాప విషయమై ప్రాయశ్చిత్తాన్ని చెల్లించవలసినటువంటి భారం లేకుండా చేసినటువంటి వాడే దేవుడు. అందుకని మనం పత్రాన్ని కానీ, పుష్పాన్ని కానీ, బలిని కానీ, నైవేద్యాన్ని కానీ దేనిని మనం అర్పించవలసినటువంటి పని లేకుండా చేసినటువంటి వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ధర్మశాస్త్రము ముగిసి ఉండగా, అంటే ధర్మశాస్త్రం ముగిసిపోయింది, క్రీస్తు నెరవేర్చుట ద్వారా ధర్మశాస్త్రం ముగిసిపోయింది. కాబట్టి ధర్మశాస్త్రము ముగిసి ఉండగా ప్రభు అయిన దేవుడు మన నిమిత్తమై చేసిన గొప్ప కార్యం ఏమిటిరా అంటే, ధర్మశాస్త్రం ముగిసి ఉండగా గొప్ప సమస్య ఇంకా విషదపరచుతూ ఉండేటప్పుడు, అంటే ఒక ప్రక్క ధర్మశాస్త్రం ముగిసిపోయింది, ఇంకా సమస్య ఏంటంటే పాపము. ఆ పాప విషయమై నెరవేర్చబడవలసినటువంటి నెరవేర్పు ఎవరి ద్వారా జరిగిందిరా అంటే యేసు క్రీస్తు ద్వారా మాత్రమే. అది క్రీస్తు యేసు నందు దేవుడే మనకు మధ్యవర్తిగా ఉండడం ద్వారా దాన్ని నెరవేర్చినటువంటి వాడై ఉన్నాడు. భక్తుడైనటువంటి యోబు గారి విషయాన్ని చెప్తాడు. ఒకసారి యోబు గ్రంథాన్ని మనం గమనించినప్పుడు యోబు గ్రంథం 33వ అధ్యాయంలో ఆయన ఈ విషయాన్ని బయలుపరుస్తాడు. ఒకసారి నేను చదువుతున్నాను వినండి. యోబు గ్రంథం 33వ అధ్యాయము 23-24 వచనాలు నేను చదువుతున్నాను. నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయుటకు, నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వారికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వారి యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చాను. ఇలా గమనించండి, యోబు భక్తుని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? నరులకు యుక్తమైనది ఏదో. నరుడు పాపంతో నివసిస్తున్నాడు, నరుడు దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు, నరుడు అంధత్వంలో ఉన్నాడు, నరుడు అసత్యంలో ఉన్నాడు. కాబట్టి వానికి కావలసినటువంటిది ఏదో తెలియచేయడానికి వేవేల దూతలలో నుంచి ఒకడు కొనేటువంటి వాడు రావాలి. అందుచేతనే వేవేల దూతలలో కొనేటువంటి వాడు, దేవుడు వేల్పులలో కొనేటువంటి వాడు ఎవర్రా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే దేవుని యొక్క చిత్త ప్రకారంగా రేపటి దినాన్ని జరగబోతూ ఉండేది ఏమిటంటే, ఏ విగ్రహమైనా కానీ యేసుక్రీస్తు వారి యొద్ద మోకరించవలసిందే, బోర్లా పడవలసిందే. దానికి దాఖలాలు పాత నిబంధన కాలాల్లో మందసం ఇతర దేవతల యొద్ద ఉంటూ ఉండేడు. ఆ దేవతా విగ్రహాలు మందసం ఎదుట బొక్కబోర్లాగా మోకరించి బోర్లబడినటువంటి సన్నివేశాన్ని మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. అది రాబోయే దినాల్లో భూమండలం మీద ఉన్న ప్రతి విగ్రహము కూడా మోకరించవలసిన పరిస్థితి ఏర్పడతాయి. అంటే వారు మోకరిస్తా అంటే మరి మనం లిటరల్గా మోకరించడం ఒకటి కాదు, నేల మట్టుకు పడగొట్టబడతాయి. ఒక్క విగ్రహం ఉండదండి. ఎందుకంటే దేవుని రాజ్యము సమీపిస్తూ ఉండేటప్పుడు ఈ విగ్రహములన్నీ కూడా తుత్తునీయములు చేయబడుతున్నా అనేటువంటిది వాస్తవంగా జరగబోతున్నటువంటి కార్యం. కనుకనే మనం గమనించాలి. అందుకని విగ్రహాన్ని విసర్జించి నువ్వు ఎక్కడికి రావాలంట? సర్వోన్నతులకు దేవుని అందుకు రావాల్సినటువంటి వాడవై ఉన్నాడు. ఎందుకనగా విగ్రహము అపవిత్రమైనది. అది యేసుక్రీస్తు వారి విగ్రహం అయినా కానీ అది అపవిత్రమైందే. రూపం యేసుక్రీస్తు వద్ద పెట్టినంత మాత్రాన దాంట్లో పవిత్రత ఉంటుందని అనుకోవద్దు, అది కూడా అపవిత్రమైంది. కనుక మనం యోచించాలి. ప్రభు అయిన దేవుడు దీన్ని నెరవేర్చాడు. ఇంకా మనం ఒకసారి వాక్యాన్ని మనం గమనిస్తూ చూస్తున్నట్లయితే దయచేసి వాటిని మీరు నోట్ చేసుకోండి. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలోను, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలోను, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 11-12 వచనాల్లోను ఈ వాక్యాన్ని ఆయన చాలా స్పష్టపరిచాడు. ఒక వాక్యాన్ని మనం చదివి ముందుకు వెళ్దాం. యోహాను 2:2 చదువుదాం.
మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి వినండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరము అనేటువంటి దానికి క్రింద అర్థం ఇస్తున్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అనగా మన పాపములకు ఆయనే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వలోకమునకును ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అంటే భూమండలం మీద యేసుక్రీస్తును నమ్మని వాని కొరకు కూడా యేసుక్రీస్తు వారు పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఎంతమంది నమ్మగలుగుతున్నారు? వారు నమ్మలేనంత కాలము కూడా ఏ విగ్రహం ముందు నిలబడి దానికి నమస్కారం చేసినా, పూజ చేసినా, ఏ విగ్రహాన్ని వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నా వారు అపవిత్రులే. వారికి మోక్ష రాజ్యము లేదు లేదు లేదు. దీన్ని గమనించాలి. కాబట్టి పిల్లలు గమనించండి, ప్రభువైన దేవుడు దాన్ని విశుద్ధపరిచిన విధానాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు దేవుని నీతిని విశుద్ధపరిచిన విధానంలో ఆయన ఏ రీతిగా విశుద్ధపరిచాడు అంటే ఇక్కడ వాక్యం అన్నాడు, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక మనుష్యుడు విమోచించబడాలి అంటే, ఒక మనుషుడు తన పాపం నుండి పరిహరింపబడాలి అంటే, ఒక మనుషుడు పరమునకు ఎక్కి వెళ్ళాలి అంటే ఒకే మార్గం ఏమిటంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి క్రీస్తునందలి విశ్వాసము ద్వారా దినదినము బ్రతుకుచుండుటయే. ఇది మానవునికి విధి. దీన్ని ఉల్లంఘించిన ప్రతివాడు సర్వనాశనం అవుతాడు. వారికి ఈ లోకంలో నెమ్మది సుఖశాంతులు ఉండవు, చచ్చిన తర్వాత సైతం కూడా ఏమీ ఉండదు అనేటువంటి దాన్ని గ్రహించాలి. అలాగే ఇప్పుడు 6వ అంశంగా మనం గమనిస్తూ ఉండేటప్పుడు నీతి ప్రభువైన దేవుని యొక్క నీతి విమోచన ద్వారా కూడా బయలుపరచబడింది అనేటువంటి దాన్ని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియచేసింది. విమోచన ద్వారా ఏ రీతిగా క్రీస్తు యేసునందలి విశ్వాసమును బట్టి ఆయన మన కొరకు కార్చినటువంటి పరిశుద్ధ రక్తమును కరుణాధారముగా ఆయన మనకు అప్పగించబడిన విధానాన్ని బట్టి మనం విమోచించబడినటువంటి వారమైనాం. కాబట్టి ఆ విధంగా సర్వోన్నతులకు దేవుని యొక్క నీతి ద్వారా మనము ఆ పాపం అనేటువంటి బానిసత్వం నుంచి బయటకు విమోచించబడినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి భక్తుడైనటువంటి జకరియా ఈ విషయాన్ని తెలియచేస్తాడు. విమోచించబడాలి, దాస్యం నుండి విమోచించబడాలి. దాస్యం నుంచి విమోచించబడాలి అంటే ప్రతి దాసునికి వెల చెల్లించబడాలి. అది బైబిల్లో వెల చెల్లించబడ్డటువంటి విధానాలు రెండు మూడు విధానాలు ఉన్నాయి. యవనులకు ఒక వెల చెల్లించారు, అలాగే పురుషులైనటువంటి వారికి ఒక వెల చెల్లించారు. మనం చరిత్ర గమనించినప్పుడు ఆది కాండంలో మనం చూస్తాం. ఈ రెఫరెన్సెస్ దయచేసి మీరు నోట్ చేసుకుని తర్వాత మీరు వాటిని ధ్యానం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అవేమిటంటే ఆది కాండము 37వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ యోసేపుకు వెల చెల్లించారు. 20 వెండి నాణాలు ఆయనకు వెల చెల్లించి అక్కడి నుంచి ఆయనను తీసుకుని వెళ్ళి ఐగుప్తులో అమ్మేసినటువంటి విధానాన్ని మనం అక్కడ 38వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే ప్రియులారా గమనించండి, జకరియా గ్రంథం 11వ అధ్యాయము 11-12 వచనాల్లో అక్కడ కూడా వెల చెల్లించబడడం చూస్తాం. అలాగే నిర్గమాకాండం 21వ అధ్యాయము 32వ వచనంలో కూడా వెల చెల్లించబడడం చూస్తాం. ఒక చోట 20 వెండి నాణాలు వెల చెల్లించబడడం చూసాం, మరొక చోట 30 వెండి నాణాలు వెల చెల్లించబడడం చూసాం. చివరికి యేసుక్రీస్తు వారు మరి పాపము తన మీద మోపబడుట ద్వారా ఆయన సైతం కూడా పాపమునకు దాసుడు అయ్యాడు. కాబట్టి ఆయన కూడా వెల చెల్లించబడినటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం ఎరుగుదాం. ఇస్కరియోతు యేసుక్రీస్తు వారిని అమ్మివేసినటువంటి విధానం మనం గమనిస్తుండేటప్పుడు ఆయన అమ్మివేసినప్పుడు 33 వెండి నాణ్యములకు ఆయనను అమ్మివేసినటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం లేఖనాన్ని మనం చాలా స్పష్టంగా గమనిస్తాం. కాబట్టి ఇప్పుడు గమనించండి, ప్రభువైన దేవుని యొక్క చిత్తంలో మనము విమోచించబడటం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వెల చెల్లించినటువంటి వాడై ఉన్నాడు. దేన్ని వెలగా చెల్లించాడు? తన రక్తాన్ని ఆయన వెలగా చెల్లించినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. 7వదిగా నీతి బయలుపరచబడేటువంటి దానికి మూల్యం కూడా చెల్లించబడింది. ఏమిటా మూల్యం అంటే అది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క యవన రక్తమే. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన యొక్క
ప్రాణమును మనకు అర్పించడం ద్వారా క్రీస్తునందు విశ్వసించుచున్నటువంటి వాడు ఏమీ చెల్లించకుండానే దేవుడు వారికి విమోచన కలుగ చేస్తున్నాడు. అది క్రీస్తు యొక్క ప్రాణము యొక్క విలువ ద్వారా చెల్లించబడింది అనేటువంటి దాన్ని కూడా పిల్లలు మనము గ్రహించవలసినటువంటి వారు. అలాగే మరొక విధంగా ఆయన దాన్ని బయలుపరిచిన విధానాన్ని మనం చూస్తే 27వ వచనంలో ఆయన అంటాడు. 27వ వచనంలో ఏమంటాడు ఆయన? నీతి అతిశయ కారణాన్ని కొట్టివేయడం ద్వారా అక్కడ చెల్లించబడింది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విమోచన కార్య విషయమై ఎవడునూ అతిశయపడేటువంటి అవకాశం లేదు. ఒక సేవకునిగా నేను అతిశయపడేటువంటి అవకాశం నాకు లేదు. ఒక విశ్వాసిగా నీకు అతిశయపడేటువంటి అవకాశం లేదు. ఎవరికీ అవకాశం లేదు. మరి అటువంటిప్పుడు మనం ఎందుకు ఊరికే ప్రతి చిన్న విషయాలు అతిశయపడిపోతున్నాం, గొప్పగా ఫీల్ అయిపోతున్నాం, నేను 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 అనుకుంటున్నాం? అంటే దేవుని జ్ఞానము మన జీవితాల్లో లేకపోవడం ఒక్కటే కానీ మరొకటి కారణం ఏమి కూడా కాదు అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. కలిగిన పిల్లలు గమనించండి, ప్రభువు దేవుడు అక్కడ చెప్తున్నాడు. 27వ వచనాన్ని మనం చూస్తే, ఒకడు అతిశయపోకున్నట్లు దేవుడే అతిశయ కారణమైనటువంటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేశాడు. అంటే ఒకవేళ మానవుడు అతిశయిస్తున్నాడు అంటే దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు? అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి, తనకు కలిగినటువంటి స్థితిని బట్టి అతిశయిస్తున్నాడు మానవుడి. అది వాస్తవం. రెండవదిగా యూదులు ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయిస్తున్నారు. అలాగే ఇతర ధర్మ కలిగినటువంటి వారు కూడా వారికి కలిగిన ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయిస్తున్నారు. ఏ ధర్మశాస్త్రము ఎవరికి నీ విమోచన కలుగచేయదు. విమోచన కలుగచేయువాడు ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. అందుకని ఆ మాట చూడండి. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ ఉంది? అది కొట్టివేయబడింది కదా. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడింది? క్రియా న్యాయమును బట్ట కాదు, విశ్వాస న్యాయాన్ని బట్టే కదా. అంటే ధర్మశాస్త్రము ఏ రీతిగా కొట్టివేయబడిందిరా అంటే, ధర్మశాస్త్రము విశ్వాస నిబంధన ప్రకారంగా కొట్టివేయబడింది కనుక ధర్మశాస్త్రంతో పని లేదు. అంచేతనే ధర్మశాస్త్రం ఒక ఛాయను పోలినదిగా మనకు ఉందే కానీ వాస్తవం ఎక్కడ ఉందంటే నూతన నిబంధనలోనే ఉంది. అటువంటిప్పుడు ఒక క్రైస్తవుడు అధికంగా దేని మీద దృష్టి పెట్టాలి అంటే నూతన నిబంధన మీదే. సంఘము దేని మీద దృష్టి పెట్టాలి అంటే నూతన నిబంధన మీదే. అంటే నూతన నిబంధనలో నుండే బోధనా విధానాన్ని చేసుకోగలిగినట్లయితే మంచిది. అప్పుడు ప్రతివాడు కూడా ప్రాక్టికల్ క్రిస్టియానిటీలోకి వస్తాడు. లేకపోతే వెనక్కే చూస్తాడు. ఎక్కడే చూస్తాడు? వెనక ధర్మశాస్త్రం వైపు చూస్తాడు. అంటే ధర్మశాస్త్రం నుంచి తీసుకుని వాక్యం చెప్పకూడదని నేనే అనడం లేదు. నేను దానికేమి విరుద్ధమైనటువంటి వాడిని కాదు. ఎవరిష్టం వాళ్ళది. కానీ సాధ్యమైనంత మటుకు ఏ సేవకుడైనా కానీ ఆ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ కనపరచు నిమిత్తమే క్రొత్త నిబంధనలో నుండి వాక్యాన్ని ఎత్తుకుని పట్టుకుని దాన్ని కొనసాగిస్తూ దానితోనే ముగించడం అనేటువంటిది మంచిదేమో అనేటువంటిది నా అభిప్రాయం. ఒకటి అంతే, అంతవరకే నా అభిప్రాయం మాత్రమే అది. ఎందుకంటే నేను అదే చేస్తాను. పాత నిబంధనలో చాలా తక్కువగా నేను మాట్లాడతాను. పాత నిబంధనల నుంచి చాలా తక్కువగా రెఫరెన్సెస్ నేను తీసుకుంటాను. కొంతమంది అంటారు, నన్ను అడుగుతారు కూడా, పాత నిబంధన ఎందుకు బోధించడం లేదు? పాత నిబంధన బోధించకూడదనేటువంటి విధానం నాకేం లేదు. కానీ నెరవేర్పుని గురించి మనం ఇప్పుడు ఆలోచించవలసినటువంటి కడవరి కాలంలో సంఘంగా మనం ఉన్నాం కాబట్టి ఈ కడవరి కాలంలో నా అభిప్రాయం ఏంటంటే వాక్యాన్ని వాక్యంగా ఎరిగిన వారమే ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్లోనికి ప్రతి వాడు కూడా రావాలనే ధోరణితోటే ప్రతి ఖండనను కూడా ఎత్తి చూపుతూ, ప్రతి విషయాన్ని ఎత్తి చూపుతూ అది మనం అనుసరిస్తున్నామా లేదనేటువంటి ఒక ఆలోచన సరణిలోనికి నడిపించడం కొరకు మనకి దోహదపడేదే ఈ యొక్క నూతన నిబంధన. అందులో ప్రధానంగా ఈ పాలిన్ లెటర్స్, పౌలు గారు రాసినటువంటి ఉత్తరాలు, ఆ తర్వాత రాయబడ్డటువంటి ఉత్తరాలు, అలాగే యేసుక్రీస్తు వారు మాట్లాడే మాటల సారం 4 గ్రంథాలు. కనుక ఇప్పుడు గమనిద్దాం. ఇక్కడ గమనించినట్లయితే అతిశయ కారణం కొట్టివేయబడింది. అతిశయించడానికి ఎవరికి వీలు లేదు. నా ద్వారా అనేటువంటి భావన ఎవరికి అవకాశం లేదు. ఎంత బిషప్ అయినా, ఎంత గొప్పవాడైనా, ఎన్ని సంఘాలు కట్టినోడైనా నేను అనుకోవడానికి అవకాశం లేదు. నేను అని వాడు అనుకుంటున్నాడా? వాడంతటి అపవిత్రుడు మరి ఒకడు లేనేలేడు. సో అది మనం గమనించాలి.
అందుకని ప్రియులారు గమనించండి, ఇక్కడ మాట్లాడుతూ ఉండేటప్పుడు పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఏమనంటే, ఒకడు అతిశయపడకుండునట్లుగా దేవుడే అతిశయ కారణమైనటువంటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేశాడు. అది క్రియాత్మకమైనటువంటిగా ఆ యొక్క స్థితి మనకు అనుగ్రహించబడింది, విశ్వాసాన్ని బట్టి అనుగ్రహించబడిందే కానీ క్రియాత్మకమైనటువంటి విధానాల్లో మనకి అనుగ్రహింపబడలేదు అనేటువంటి దాన్ని చెప్తున్నాడు. పౌలు గారు ఈ మాటను స్థిరపరుస్తూ మరొక చోట కూడా ఈ మాట తెలియజేస్తాడు. ఒకసారి గలతీలకు రాసినటువంటి పత్రికను కూడా మనం ఆలోచన చేస్తే, గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనంలో ఆయన ఒక మాట చెప్తున్నాడు. దయచేసి చదువుతున్నాను, చూడండి. 2వ అధ్యాయం 15వ వచనం. మనము జన్మ వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. ఎవడును క్రీస్తు యేసునందరి విశ్వాసము వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడలేదని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందరి విశ్వాసము వలనే నీతిమంతులుగా తీర్చబడుటకై క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియ మూలమున ఏ శరీరియు నీతిమంతునిగా తీర్చబడు కదా. అంటే ధర్మశాస్త్రము ద్వారా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. కాబట్టి ఎవడు కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయపడడానికి వీలు, ధర్మాన్ని నెరవేర్చబడిపోయింది. కాబట్టి పౌలు గారు ఇక్కడ ఈ మాటను తెలియపరుస్తూ మరొక చోట కూడా ఏమంటాడంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలు కూడా ఆయన ఒక మంచి ఉన్నతమైన మాటను మన కొరకు వ్రాయించాడు. ఏమంటారంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి వినండి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున ఆచరింపబడును. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు కదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినట్టు పని అది. ఆ తర్వాత వచ్చిన అంటాడు, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలునే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇలా ప్రధానంగా 9వ వచనాన్ని మనం చదివినప్పుడు, నీ చిత్తము నెరవేర్చడం ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచడానికి మొదటి దాన్ని కొట్టివేసేసాడు. అంటే కృపను స్థిరపరచడానికి, విశ్వాసాన్ని స్థిరపరచడానికి ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. అదే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ కూడా మనం గమనిస్తే అతిశయ కారణం ఎక్కడ ఉంది? అతిశయ కారణం లేదు కదా, అది కొట్టివేయబడింది కదా. ఎట్టి న్యాయాన్ని బట్టి అది కొట్టివేయబడింది? క్రియాత్మకమైన న్యాయాన్ని బట్ట కాదు కదా, విశ్వాస సంబంధమైన న్యాయాన్ని బట్టే కదా అది కొట్టివేయబడింది. ఇక ఎందుకు మనం అతిశయపడుతున్నాం, ఏ విషయంలో అతిశయపడగలం మనం అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా యూదులతో ఆయన ప్రశ్నించుచున్నాడు. కనుక ఇప్పుడు గమనించండి, ప్రభు యొక్క నీతి అనగా దేవుని యొక్క నీతి శతవిధాలుగా బయలుపరచబడింది అనేటువంటి దాన్ని ప్రూవ్ చేసినటువంటి వాడు పౌలు గారు. ఇక్కడ ఆ భాగాన్ని మనం గమనించినప్పుడు రమారవి 10-11 ఉదంతాలను చూపిస్తూ ఆయన ఏ రీతిగా దేవుని ధర్మశాస్త్రము బయలుపరచబడింది అనేటువంటి దాన్ని తెలియజేశాడు. దాన్ని కొనసాగిస్తూ ఇంకా చెప్తున్నటువంటి మాటలు మనం ఒకసారి గమనిస్తే 28వ అధ్యాయం కూడా చదువుతున్నాను. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. ఇక్కడ ఆయన అన్యజనులకు సైతం కూడా ఏం చేస్తున్నాడంటే తన దేవత్వాన్ని ఆయన అనుగ్రహింపచేయచ్చు. ఎవరు ఆయన యందు విశ్వసించు వారు ఏంటి ఉన్నారో వారందరి పట్ల కూడా ఉన్నతము కార్యాన్ని జరిగించడానికి ప్రభువు దేవుడు ఎల్లప్పుడూ కూడా తన నీతిని బయలుపరిచినటువంటి వాడైనాడు. చివరిగా ఆయన చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే 37 వచనాల్లో దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను
సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను ఆయన నీతిమంతులుగా తీర్చున్నాడు. చాలా చక్కటి కంక్లూజన్ ఇక్కడ ఇస్తున్నాడండి. ఈ అధ్యాయంలో ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క ముగింపును మనం గమనిస్తూ ఉండేటప్పుడు 30వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటాడు ఆయన? దేవుడు ఒక్కడే కాబట్టి ధర్మశాస్త్రం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో అనగా యూదులైనటువంటి వారందరినీ కూడా విశ్వాసం మూలంగా, అంటే అబ్రహాం గారు విశ్వాసం మూలంగా మనందరికీ కూడా తండ్రి ఎలాగైతే ఉన్నాడో ఆ విశ్వాసమందు ఎవడు కొనసాగించబడుచున్నటువంటి వాడై ఉన్నాడో వాడు ధర్మశాస్త్రానుసారుడు అయ్యుండినను విశ్వాసమందు కొనసాగింపబడుట ద్వారా, అబ్రహాము వలె విశ్వాసమందు కొనసాగింపబడుట ద్వారా వాడు విమోచించబడడానికి అవకాశాన్ని ఏర్పరుస్తున్నాడు. అలాగే అన్యజనులు విడిచిపెట్టాడా అంటే అలాగే అన్యజనులు కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి ఆయన అది కూడా మాట్లాడుతున్నాడు. సున్నతి లేని వారు ఎవరంటే వీళ్ళు అన్యజనులు. సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా, విశ్వాసం మూలముగాను విశ్వాసము ద్వారా, విశ్వాసం మూలముగా ధర్మశాస్త్రం అనుసరించేటువంటి వారు, విశ్వాసము ద్వారా క్రీస్తుని అనుసరించేటువంటి వారు. ఈ రెండు విధానాల్లో కూడా, ప్రధానమైన విధానాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు తన నీతిని బయలుపరుచుతున్నటువంటి వాడు. కాబట్టి 37వ వచనంకి వచ్చేటప్పుడు అన్నాడు, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లా రాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచూ ఉన్నాము. అలాగే ధర్మశాస్త్రాన్ని మనం నిర్వీర్యం చేస్తున్నామా, నిరర్ధకం చేస్తున్నామంటే ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేయడం లేదు. ఒకవేళ ధర్మశాస్త్రం నిరర్ధకం అయితే అసలు బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి, 27 పుస్తకాలే ఉంటాయి. కానీ ఇక్కడ ధర్మశాస్త్రాన్ని దేవుడు నిరర్ధకం చేయలేదు, నిర్వీర్యము చేయలేదు, నెరవేర్చేసేసాడు. అంటే ధర్మశాస్త్రము క్రీస్తునందు నెరవేర్చబడింది కాబట్టి ఇక మీదట ధర్మశాస్త్ర సంబంధము క్రియల ద్వారా విమోచించబడేటువంటి అవకాశము ఏ నరుడికి కూడా లేదు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని దగ్గర 12 అంశాల్లో పౌలు గారు ఇక్కడ రోమా సంఘానికి తెలియజేస్తున్నాడు. నీకు నాకు కూడా తెలియజేస్తాడు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఒక పర్యాయం ఆలోచన చేద్దాం. నీతి యొక్క ఆవశ్యకత ఈ దినాన్న అనేక రీతులలో మన ముందు ప్రత్యక్షపరచబడినది ఉన్నది. దేవుని నీతిని దినాన మనం అనుభవించుట కొరకై ఆయన చిత్తాన్ని మనం గ్రహించి మన పాపాన్ని ఒప్పుకొని రక్షణలోనికి వచ్చి మనము క్రీస్తుని బట్టి రక్షింపబడిన వారంగా ఉన్నామా లేదా? ఒకవేళ ఇంకనూ రక్షణార్థము జీవితంలోనికి రాలేక తడవలాడుతూ దేవుడు ఎవరో తెలియక ఏదో విగ్రహాన్ని పట్టుకుని నీవు దేవుడిగా భ్రమిస్తున్నట్లయితే ప్రభువు దేవుడి దినాన చాలా విపులంగా స్పష్టంగా తన నీతిని నీ కొరకే బయలుపరిచినటువంటి వాడైనాడు. కనుక దాని యందు నీవు స్థిరుడై ఉండి ప్రభువును కనపరచడానికి ప్రభు అయిన దేవుడు నీకును నాకును కూడా తన కృపను క్రీస్తు ద్వారా అనుగ్రహించి మహిమనొందును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపా సమృద్ధి గల మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, ఈ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో ఇంతవరకును నీవు ఇచ్చిన లేఖనాన్ని మేము ధ్యానం చేశాం. నీకు వందనాలు. దాన్ని పూర్ణంగా అర్థం చేసుకుని దాన్ని బట్టి జీవించడానికి నీ కృప దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమును వేడుకొంచున్నాము. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మకు సర్వశక్తిగా దేవుని సన్నిధి కూడిన మనందరికీ, దీనిలో ఏకీభవించిన ప్రతి వారికి, సర్వలోకమునకును సకల పరిశుద్ధులకును తోడయ్యుండును గాక. ఆమేన్.